వెల్కమ్ టు మై ఛానల్ సుష్మిత రంగ వ్లాగ్. సో ఈ వ్లాగ్ ఏంటంటే మా అపార్ట్మెంట్లో ఓనం సందడి స్టార్ట్ అయిపోయిందనమాట. సో ఏమంటారు 31st అండ్ 1st మా అపార్ట్మెంట్లో సెలబ్రేట్ చేస్తున్నారు. సో ఈరోజు అయితే మా చిన్నోడిది క్లాసికల్ డ్యాన్స్ అండ్ వెస్ట్రన్ డ్యాన్స్ ఉంటుంది. నాకు చాలా ఆశం వస్తుంది ఎందుకంటే మా చిన్నోడికి క్లాసికల్ పర్ఫార్మెన్స్లో నేను పాపిడి పిల్ల మర్చిపోయినా, ఇదిగో అదే తెస్తున్నా. సో పరిగెత్తుకుంటూ వచ్చేసరికి ఆశం వస్తుందన్నమాట. సో అది ఇక్కడ స్టేజ్ కూడా మొత్తం డెకరేట్ చేశారు. ఖచ్చితంగా ఈ 2 వ్లాగ్స్ ఉంటాయి. 2 వ్లాగ్స్ ఖచ్చితంగా చూడండి. 2 or 1 ఎంత వీలైతే అంత. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం. ఇదిగోండి ఇదే స్టేజ్ చూపిస్తా. మా మమ్మీ వాళ్ళు కూడా వచ్చినారు ఈసారి ఓనం ఫెస్టివల్కి స్పెషల్. I would like to invite Joshua on the stage to tell us about Onam. భరతనాట్యం పర్ఫార్మెన్స్ అయిపోయింది. మా చిన్నోడిది వెస్ట్రన్ పర్ఫార్మెన్స్ ఉందనమాట. దానికోసం మా చిన్నోడిని ఇప్పుడు రెడీ చేసేసినాం. చిన్న తిరిగిరా, బ్యాక్ సైడ్ చూపు. అదిగా ఇదంతా మా మమ్మీ చేసింది హెయిర్ స్టైల్ చూపు. ఈరోజు మా మమ్మీ ఉన్నందుకు నాకు చాలా హెల్ప్ అయింది. ఇట్లా చేసింది మా మమ్మీ. ఫ్రెండ్స్ నుంచి కూడా బాగుంది చూడడానికి. కల్చరల్ నైట్ అయిపోయింది. ఇప్పుడు నైట్ డిన్నర్ కోసం మా ఆయన బజ్జీలు చేస్తున్నాడు. ఏది మొహం ఇటు చూపి. బజ్జీ అండ్ రైస్, సాంబార్ స్పెషల్. ఇప్పుడైతే ఈరోజు ఏముంటుందంటే పూలతోటి మా అపార్ట్మెంట్లో కింద మెయిన్ ఏరియాలో డెకరేట్ చేస్తారు. చాలా బాగుంటుంది. అండ్ లేడీస్ అందరూ కలిసి తిరువత్తైర డ్యాన్స్ చేస్తారనమాట. వైట్ శారీస్ కట్టుకొని చాలా బాగుంటుంది. మేము కూడా అందరం వైట్ డ్రెస్సెస్ వైట్ కలర్లో ఉంటున్నాము. నేను తప్ప మిగతా వాళ్ళందరూ వైట్లోనే రెడీ అయినారు. అసలు నేనే వైట్ డ్రెస్ లేదు నాకు. కర్మ. ఈరోజు చూద్దాం ఇక్కడ వీళ్ళు ఎట్లా రెడీ అవుతున్నారు. మా మమ్మీ రెడీ అయిపోయింది.
కాలం మహాగణపతి తంబురానే పోచి జ్ఞానిదా శ్రీపాదం కైకొలునే వేందదే ఇందలిన్ మారిడం పన్నిషంగు సూరయాదే చంద్రగడం తిమిరగడం తదేద ചുറ്റും മണ്ഡപത്തിൽ സ്തുതി ചെയ്യും വൈദികർ మా మమ్మీ స్టేటస్లో సెండింగ్ చేసేది బిజీగా చేస్తూనే ఉంది స్టేటస్లోకి. డాడీ నీకు ఓనం ఎట్లా అనిపించింది? మా నీకు ఎంటర్టైనింగ్ ఉంది. ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ సాధ్య ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి, అంటే ఇస్తరాకులు అవన్నీ పెడుతున్నారు. మీకు చూపిస్తా ఎలా ఉంటుంది. ఈ కేరళ స్టైల్ ఓనం ఫుడ్ చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో పైనాపిల్ తోటి చట్నీలు చేయడాలు ఇట్లా 19 ఆర్ 24 వెరైటీస్ పెడతారు. అవన్నీ మీకు చూపిస్తాయి. ఇక్కడ ఇప్పుడు ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. సో క్లీనింగ్ అంతా జరుగుతుంది అనమాట. మా డాడీ కోసం స్పెషల్గా గుత్తొంకాయ బగారా రైస్ చేశారనమాట. అది ఆఫ్టర్నూన్. సో ఇప్పుడు నైట్ మా మమ్మీ రొట్టె చేస్తుంది. సో రొట్టె డిఫరెంట్గా, యాక్చువల్గా రొట్టె ఎవరైనా తడతారు కదా చేతితోటి. సో మా మమ్మీ ఏం చేస్తుందంటే కొత్త టెక్నిక్ నేర్చుకుందనమాట. ఎట్లా చేస్తుందంటే చపాతీ కర్ర ఉంటుంది కదా, ఇలా సాధేస్తుంది. చూపిస్తా పదండి మీకు. సో అదనమాట, రొట్టెలు తట్టడం రాని వాళ్ళకు ఈ టిప్ అయితే మంచిగా వర్క్ అవుతుంది. సో రొట్టెలు కూడా బాగా పొంగుతాయి. 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఇది కూడా వచ్చేస్తుంది. చపాతీ కర్రతోటి ఇలా నీట్గా చేసేసుకోవచ్చు. సో ఇక్కడ నేను బగారా రైస్ గుత్తొంకాయ కర్రీ చేశాను మధ్యాహ్నము. అది మిగిలిపోయింది కాబట్టి మా మమ్మీ రొట్టెలు చేసింది అనమాట. బాగున్నాయి, బాగా పొంగినాయి కూడా, చాలా బాగా వచ్చాయి. అండ్ నెక్స్ట్ డే ఇక్కడ శనగబ్యాళ్ళ వడలు చేస్తుంది మా మమ్మీ. నాకైతే ఉద్దిబ్యాలు నానబెట్టి ఉద్దిబ్యాలతో వడలు చేయడం మాత్రమే వచ్చు. అదే హోటల్లో తింటాం కదా అలాంటి వడలు. సో ఇవి రావన్నమాట. ఇందులోకి కొత్తిమీర, కరివేపాకు, అల్లము ఇంకా ఏమేమో వేసి మంచిగా వేసింది. మా వారికి అయితే మాత్రం చాలా ఇష్టం ఈ శనగబ్యాళ్ళ వడలు. సో మొత్తానికైతే మా మమ్మీ స్పెషల్స్ చేసేసిందనమాట. చేపించుకున్నాను. సో అదనమాట. డే అవుట్ విత్ మై మమ్మీ డాడీ. మా మమ్మీకి మోమోస్ అంటే చాలా ఇష్టం, అందుకని ఇక్కడ మోమోస్ సెంటర్ దగ్గర తీసుకొచ్చిన. మోస్ట్ ఫేవరెట్ మోమోస్, అందుకే పిలుచుకొచ్చిన. హలో, ఇది మా అపార్ట్మెంట్లో వినాయక చవితి లైటింగ్ అన్నమాట. ఫెస్టివల్ కోసం ఇలా లైటింగ్ మొత్తం నీట్గా సెట్ చేశారు. చూపిస్తాం మీకు వినాయకుడిని ఎలా డెకరేట్ చేశారు.
మా అపార్ట్మెంట్లో మొత్తం డెకరేట్ చేశారు, బాగుంది కదా. సో ఈ వ్లాగ్లో అయితే మొత్తం అంతా మా అమ్మ వాళ్ళు రావడం, నేను మా అమ్మ వాళ్ళతో స్పెండ్ చేయడం, వినాయక చవితి ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం, బోనం సెలబ్రేట్ చేసుకోవడం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇల్లంతా బోరింగ్ అయిపోయింది అసలు ఒక్కసారిగా అమ్మ వాళ్ళు లేకపోవడంతో. సో అదనమాట ఈ వ్లాగ్ అయితే ఈ వినాయక చవితి ఫెస్టివల్ తోటి ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.